అవుతాను. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అండి. మేమైతే పొద్దున్నే 5:30కి అలాగా బీచ్కి వచ్చాము. మార్నింగ్ టైం సన్ రైజ్ ఉంటుంది కదా, ఆ టైంలో బీచ్ అసలు చాలా బాగుంటుందండి చూడడానికి. అందుకైతే మేము వీలున్నప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. ఇది మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది బీచ్. ఈవినింగ్ టైంలో ఉన్నట్లుగా ఉన్నారు కదా జనాలు. అయితే ఈవినింగ్ మార్నింగ్ అని నాకు అర్థం కాలేదు. ఫస్ట్ టైం ఇంతమంది జనాలను చూశాను. సండే కదా, బహుశా అందువల్ల కావచ్చు కూడా. మేమైతే ఇది సండే వెళ్ళాము మార్నింగు. ఈ టైంలో చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా అసలు బీచ్ అయితే అలలు, ఆ సౌండ్ వింటారని నేను ఫస్ట్ అయితే వాయిస్ అయితే పెట్టలేదు. నార్మల్గా ఆ సౌండ్, బీచ్ సౌండ్ పెట్టేశాను. ఇంతవరకు అయితే ఎప్పుడు మునగలేదు, కానీ బీచ్కి వెళ్ళినప్పుడు జస్ట్ అలాగా వెళ్ళి కాళ్ళు పెట్టి తడుపుకోవడం, బయటకు వచ్చేయడము. ఖచ్చితంగా వారంలో 1-2 సార్లు అయితే మాత్రం బీచ్కి వెళ్తామండి పిల్లల్ని తీసుకొని. ఎందువల్ల అంటే ఇంకా చెన్నై అంటేనే బీచ్ ఫేమస్ కదా, దానికోసం అయితే వాళ్ళు ఇసుకలో చాలా బాగా ఆడుకుంటారు పిల్లలు కూడా. అందువల్ల అయితే బీచ్కి అయితే కంపల్సరీ వెళ్తూ ఉంటాము. నిద్ర మొత్తు కూడా వదలలేదండి, నిద్ర లేయడం వెళ్ళిపోయాము అలానే. మీలో ఎంతమందికి ఇలాగా మార్నింగ్ టైం బీచ్కి వెళ్ళడం అంటే ఇష్టమో నాకైతే చెప్పండి. కంపల్సరీ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా బాగుంటుంది వీడియో అయితే, పూర్తిగా చూడండి. ఇక్కడైతే కాసేపు ఉండేసి బీచ్ బయటికి వెళ్ళామండి. బీచ్ ఎంట్రన్స్లో అయితే ఈ వ్యూ ఉంటుంది. ఇక్కడంతా పావురాలు ఉంటాయండి, చాలా ఉంటాయి పావురాలు అయితే, వేలల్లోనే ఉంటాయి. ఇక్కడంతా గోధుమలు, అలాగే ఒడ్లు, ఇవన్నీ కూడా ఫుడ్ పెడతారు. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగా ఫ్లై అవుతున్నాయో. అలా వెళ్ళి ఒక రౌండ్ అట్లా తిరిగేసి మళ్ళీ వచ్చి సేమ్ అదే ప్లేస్లోకి అయితే వెళ్ళి మళ్ళీ కూర్చుంటున్నాయి. ఒక్కొక్క బ్యాచ్ లాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అలా ఎగురుతూ ఉన్నాయి పైకి. అసలు చాలా బాగున్నాయండి. అక్కడి నుంచి అయితే అసలు వెళ్ళబుద్ధి అవ్వలేదు నాకైతే. ఒక 1 అవర్ దాకా అక్కడే కూర్చుండిపోయాము వాటిని చూస్తూ ఉంటే అసలు ఏమి ఇంకొక థింకింగే లేదు. అక్కడ వాటిని అలానే చూస్తూ ఉండాలనిపించింది. ఈరోజైతే మా పిల్లలు రాలేదండి. మా పిల్లలు కానీ వచ్చారంటే ముందుకెళ్ళేసి వాటిల్లోకి వెళ్ళేసి తరుముతూ ఉండేవాళ్ళు. ఇలాగ వాటిని అంత చక్కగా అయితే కూర్చొని వచ్చేవాళ్ళు కాదు. వాటిని ఈత పరిగెడుతూ ఉండేవాళ్ళు. చాలా బాగా అనిపించిందండి మార్నింగ్ అలాగా బీచ్ ఇలాగ వీటిని చూస్తూ ఉంటే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే చెప్పలేని మాటల్లో. ఇదైతే బీచ్ వ్యూ అండి. లోపలికి వెళ్ళే కొద్దీ ఇలా ఉంటుంది. ఇలా ఒక 1 అవర్ అలా ఉండేసి మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము.